So, good afternoon, all of you. First become students. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్లో మనం ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఆర్గనైజేషన్లో భాగంగా మనం ఈరోజు వేరియస్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ టైము వేరియస్ ఆర్గనైజేషనల్ చార్ట్స్ అనే దాని గురించి డిస్కస్ చేసాము. నిలువుగా, అడ్డంగా, వృత్తాకారంగా ఉండే చార్ట్స్ అన్నీ ఎట్లా ఉంటాయి అని డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే వివిధ రకాలైనటువంటి వ్యవస్థ స్వరూపాలు అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇలా వ్యవస్థ స్వరూపాలు అంటే ఒక్కొక్క వ్యవస్థ ఆ లోపల ఉండేటటువంటి వ్యక్తుల సముదాయము ఏ విధంగా ఒక ఆర్గనైజేషన్గా ఉంటారు అనే దానిపైన మనం ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకమైనటువంటి ఆర్గనైజేషన్ని అది అడాప్ట్ చేసుకుంటుంది. దానికి అనుగుణంగా మనం ఈ రోజున అయితే నా స్క్రీన్ అయితే షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఓకే, స్క్రీన్ కనబడుతుందమ్మా. నేను ఒక పీడిఎఫ్ ఫైల్ షేర్ చేశాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోండి. నేను ఎవరినైనా క్వశ్చన్ చేసినప్పుడు అన్మ్యూట్ చేతురు కానీ. సరే, ఇంకెవరైనా మధ్య మధ్యలో వస్తున్నప్పుడు చూద్దాము, చెక్ చేసుకుంటూ వారికి అవకాశం కలుగజేద్దాము. ఇక్కడ వివిధ వ్యవస్థా స్వరూపాల యొక్క అర్థము, అలాగే వ్యవస్థలో ఆ ఆర్గనైజేషన్ ఏ విధమైనటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది అనేది మనం ఈరోజు నేర్చుకుందాము. సో వ్యాపార సంస్థలలో ఎన్ని రకాలు ఉన్నాయో, దాదాపు ఆ వ్యాపార సంస్థల యొక్క వ్యవస్థలలో కూడా అన్ని రకాలు ఉన్నాయి. అంటే మనకు తెలుసు వ్యాపార సంస్థలు అంటే ఇక్కడ నాన్ కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఉన్నాయి, కార్పొరేట్ వ్యాపార సంస్థలు కూడా ఉంటాయి. సో కార్పొరేట్ వ్యాపార సంస్థలు అయితే ఎంటైర్ అది చాలా ఎక్కువగా ఉంటుంది. దాంట్లో వ్యవస్థ కూడా పెద్ద తరహాలో ఉంటుంది. మరి సొంత వాట్ అబౌట్ సోల్ ట్రేడరు, అలాగే పార్ట్నర్షిప్, ఇటువంటి విషయానికి వచ్చేటప్పటికి మనకి వ్యాపార సంస్థలో తక్కువ మూలధనంతో తక్కువ మందితో ఇక్కడ ఇది ఎంగేజ్ అయి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యాపార సంస్థల్లో కూడా వ్యవస్థ చిన్న రకంగా వారి సంస్థకు సూటబుల్ అయ్యేటటువంటి స్ట్రక్చర్ తోటే ఉంటుందన్నమాట. కాబట్టి వేరియస్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ అనే వాటి గురించి ఈ రోజున మనం డిస్కస్ చేద్దాము. సో వ్యాపార సంస్థలు ఎన్ని రకాలు ఉన్నాయో దాదాపుగా వ్యవస్థలో అన్ని రకాలైనటువంటి ఇక్కడ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. మరి ఈ వ్యవస్థా స్వరూపాలు అన్ని సంస్థలకు ఒకే రకంగా ఉండదు. ఎందుకంటే ఎవరికి ఏ రకమైనటువంటి వ్యవస్థా స్వరూపము ఈజీగా ఉంటుందో అలాగే ఆ రకమైనటువంటి దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం అనేది చేస్తారు. మరి అయితే దేనిని బట్టి ఈ వ్యవస్థా స్వరూపము ఆధారపడి ఉంటుంది అని మనం గమనించవలసి ఉంటే, మనకు తెలుసు చిన్న సంస్థకి ఒకలా, పెద్ద సంస్థలకు ఒకలాగా ఉంటుంది. అదే ఇక్కడ వ్యాపార సంస్థ పరిమాణము అంటాము. అంటే ఆ వ్యాపార సంస్థ యొక్క సైజుని బట్టి, ఆ వ్యాపార సంస్థ యొక్క నేచర్ని బట్టి, అది నిర్వహించేటటువంటి వ్యాపార స్వభావాన్ని బట్టి వ్యవస్థా స్వరూపము లేదా ఈ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అయితే మారుతూ ఉంటుంది. ఇలా మనం ఇంతకుముందుగా చెప్పుకున్నట్లుగా ఏక వ్యక్తి వ్యాపారం అంటే ఒక సొంత వ్యాపారంలో అయితే నిర్వహణ విధులన్నింటినీ ఆల్మోస్ట్ అంతా కూడా ఆ సంస్థ యజమాని మనకి స్వయంగా చూసుకుంటాడు. మహా అయితే భార్య, పిల్లలు అతనికి సహాయకారిగా ఉంటారు. మరైతే వేరొక అది నాన్ కార్పొరేట్ వ్యాపార సంస్థ అయినటువంటి భాగస్వామ్య సంస్థ అంటే పార్ట్నర్షిప్ మనం తీసుకుంటే, పార్ట్నర్షిప్లో నిర్వహణ వ్యవహారాలు ఉంటే 4-5 ఉండొచ్చు కాక, కానీ అక్కడ కూడా ఆ నిర్వహణ మరియు వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈ మేనేజింగ్ పార్ట్నర్గా ఉండేటటువంటి యాక్టివ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఆ యాక్టివ్ పార్ట్నర్ మనం సక్రియ భాగస్థుడు అని అంటాము. అటువంటి సక్రియ భాగస్థుడిని మనం చూసుకోవచ్చు. అలాగే ఈ 2 తరహా వ్యాపార సంస్థల్లో వ్యవస్థ ప్రాముఖ్యము, ఆవశ్యకత అంతగా ఉండదు. ఎందుకంటే ఒకే వ్యాపారిగా ఉన్నటువంటి సొంత వ్యాపారికి కానివ్వండి, 2-3తో నడిచేటటువంటి పార్ట్నర్షిప్ దీనికి కానివ్వండి, పెద్దగా ఈ వ్యవస్థ ఎలాగున్నా అక్కడ మేనేజ్ అయిపోతూ ఉంటుంది. అందుకనే వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత కానీ అది ఇలాగే ఉండాలి అనేటువంటి ఒక ఆవశ్యకాన్ని అక్కడ ఉండదన్నమాట.
అందుకనే వాటిలో కూడా పరిపాలన సంబంధమైనటువంటి సమస్యలు అంతగా ఉండవు. ఎందుకంటే ఒక వ్యక్తి ఉంటాడు, అతనికి ఏం తోస్తే అదే చేస్తాడు. ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఉన్నప్పటికీ అందులో కూడా ఒకటే సక్రియ భాగస్థుడు ఉంటాడు. వారికి ఏం తోస్తే అలాంటి పరిపాలన సంబంధమైన ఉంటాయి కాబట్టి వీరికి ఎదురయ్యే పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ ఉండవు అన్నమాట. కాబట్టి వ్యాపార పరిధి అదే కనుక ఒకవేళ వ్యాపార పరిధి పెరిగి వ్యాపార స్వరూపం చాలా ఎక్కువగా ఉండి నిర్వహణ మరియు పరిపాలనా సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి కంపెనీలు మనం తీసుకుంటే, కార్పొరేట్ వ్యాపార సంస్థల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ రకమైనటువంటి వ్యాపార పరిధి ఎక్కువగా ఉంటుంది. అలాగే వాటి వ్యాపారం యొక్క స్వరూప స్వభావాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దానికి తగినట్లుగా నిర్వహణ పరిపాలన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు వ్యవస్థని మనం ఆశ్రయించవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఇక్కడ వ్యవస్థ అంటే వ్యక్తుల సముదాయము, ఏదైతే ఆర్గనైజేషన్ అనుకున్నామో ఆ వ్యక్తుల సముదాయము మనం ఒక పద్ధతిలో పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకు పద్ధతిలో పెట్టాలి? ఇష్టానుసారంగా పెద్ద పెద్ద సంస్థలో వ్యక్తుల సముదాయం కనుక ఉన్నట్లయితే అక్కడ ఒకరిపైన ఒకరికి సరైనటువంటి ఈ నియంత్రణ అనేది లేకపోవటము, సరే ఒకరు చేస్తున్నటువంటి పనులతో వేరొకరికి సమన్వయం అనేది లేకపోవటము జరిగి సమస్యలు తలెత్తే సంస్థకు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకనే వ్యాపార వ్యవస్థ లేదా వ్యవస్థల యొక్క స్వరూపాలు ఎలా ఉండాలనే దానికి మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పుకుందాం. మనకి కింబల్ అనేటటువంటి ఒక ఆర్థిక మహాశయుడు, అలాగే మేనేజ్మెంట్ ఒక ఆథరు, ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం చూస్తే అనుకున్నటువంటి ఫలితాలను పొందడానికి, ఇక్కడ గమనించండి, అనుకున్న ఫలితాలను పొందడానికి అర్హులైన వ్యక్తులను ఎన్నిక చేసి వారి సమిష్ట కృషిని సమ్మేళనము అనరించడమే వ్యవస్థలో ఉన్న సమస్య అన్నారు. అంటే ఇక్కడ ఏంటి, స్వరూపము చక్కగా ఉంటే అప్పుడు అనుకున్నట్టుగా అదంతా కూడా మనం సంస్థ లక్ష్యాల దిశగా వెళ్తుంది. అలా కాక ఇక్కడ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే కింబల్ మహాశయులు ఏం చెప్పారంటే, మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో లక్ష్యాలు దాన్ని అనుకున్న ఫలితాలు పొందాలంటే దానికి తగినటువంటి వ్యక్తులు కృషి అవసరం. మరి అలాంటి వ్యక్తులను మనం ఎన్నిక చేసి వారి యొక్క సమిష్టి కృషి, ఇక్కడ గమనించండి, ఒక వ్యక్తి చేసే కృషి కాదు, ఎవరైతే వ్యక్తుల సముదాయం ఉన్నదో వ్యవస్థలో వారందరూ కూడా సమిష్టిగా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఒక కృషి కానీ చేసినట్లయితే అలాంటి కృషిని ఒక దగ్గర కలిపేటట్లు సమ్మేళనము అనరించడమే వ్యవస్థలో ఉన్నటువంటి సమస్య అన్నాడు. అలా ఎవరైతే ఒక సామరస్యపూర్వకంగా చక్కటి సమ్మేళనంతో సమిష్టి కృషి జరిపారో వారికి అక్కడ ఫలితాలు అయితే బాగా ఉంటాయని చెప్పవచ్చు. మరి సంస్థ వ్యాపారాన్ని, అలాగే సంస్థ సైజుని బట్టి, పరిమాణాన్ని బట్టి, అలాగే సంస్థ నేచర్ ఆఫ్ బిజినెస్ దానిని బట్టి, దాని స్వభావం, వ్యాపార స్వభావాన్ని బట్టి అందులో పనిచేసే సిబ్బందిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు ఎక్కువ మంది ఉంటే ఒకలాంటి వ్యవస్థను ఎన్నిక చేసుకోవాలి, తక్కువగా ఉన్నట్లయితే ఒకలాంటి వ్యవస్థను ఎన్నిక చేసుకోవాలి. ఈ విధంగా వ్యాపార సంస్థ పెద్దదా చిన్నదా, వ్యాపార స్వభావం పెద్దదా చిన్నదా, అలాగే వ్యాపారంలో వ్యవస్థ అంటే సభ్యులు ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా, ఇటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క రకమైనటువంటి వ్యవస్థ స్వరూపం అయితే ఉంటుంది. అందుకని మనం 4 తరహాల వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని మనం ఇక్కడ చెప్పవచ్చు. అవి ఏంటంటే, ఒకటి డిపార్ట్మెంటల్ వ్యవస్థ, దట్ ఈస్ డిపార్ట్మెంటల్ వ్యవస్థ అంటే డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్. అదే నెక్స్ట్ ఫంక్షనల్ వ్యవస్థ, అలాగే ఫంక్షనల్ ఆర్గనైజేషన్. అలాగే థర్డ్ వన్ లైన్ అండ్ స్టాఫ్ వ్యవస్థ, లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. అండ్ ఫోర్త్ వన్ కమిటీ ఆర్గనైజేషన్, కమిటీ వ్యవస్థ. అంటే ఏంటి, ఒక్కొక్క సంస్థ ఆ సంస్థ యొక్క వ్యాపార స్వభావాన్ని, ఆ సంస్థ యొక్క వ్యాపారంలో ఉన్నటువంటి వ్యవస్థ స్వరూపాన్ని, అలాగే నేచర్ ఆఫ్ బిజినెస్ని, అలాగే సైజు వ్యాపార సంస్థ పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ 4ట్లో ఏదో ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ని అయితే అది ఫాలో అవుతుంది అనమాట. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మనకి 4 ఉన్నాయి. ఏంటంటే అవి డిపార్ట్మెంటల్ వ్యవస్థ, ఒకసారి చూద్దాం ఎవరైనా వచ్చారేమో. ఇంకా డిపార్ట్మెంటల్ వ్యవస్థ, తర్వాత ఫంక్షనల్ వ్యవస్థ, తర్వాత లైన్ అండ్ స్టాఫ్ వ్యవస్థ, అలాగే కమిటీ వ్యవస్థ. ఏదో ఒక్కొక్క వ్యాపారానికి ఇందులో ఏదో ఒక రకమైనటువంటి వ్యవస్థ స్వరూపాన్ని వారు అడాప్ట్ చేసుకుంటారనమాట. మరి మొదట డిపార్ట్మెంటల్ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చరు ఏ విధంగా ఉంటుంది.
ఇక్కడ మనం ఈ డిపార్ట్మెంటల్ వ్యవస్థ, ఈ పద్ధతి కనుక ఏదైనా ఒక సంస్థ అడాప్ట్ చేసుకుంటే, దాన్ని వారి సంస్థలో పెట్టుకున్నట్లయితే అక్కడ ఎలా ఉంటుందంటే ఈ పద్ధతి, ఉన్నత స్థాయిలో ఒక వ్యక్తి ఉంటారు, అతను టాప్ లెవెల్ మేనేజర్ అని చెప్పుకుంటాము. అలా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి అధికారము క్రింద స్థాయిలో ఉన్న వ్యక్తికి నేరుగా, అంటే తిన్నగా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. సో ఇది డిపార్ట్మెంటల్ వ్యవస్థ. అంటే ఇక్కడ ఏంటి, వెర్టికల్గా ఉంటుంది. టాప్ లెవెల్ మేనేజర్ ఎవరు ఉంటారో అతని కింద నెక్స్ట్ అధికారం వస్తుంది, ఆ క్రింద ఉన్నటువంటి ఇంకొక వ్యక్తికి, ఇలాగా పైనుంచి అంటే ఫ్రమ్ టాప్ టు బాటము ఇక్కడ ఈ అధికారం అనేది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి వ్యవస్థను మనం డిపార్ట్మెంటల్ వ్యవస్థ అంటాము. అలాగే ఇక్కడ ఇంగ్లీష్లో అథారిటీ ఫ్లోస్ ఫ్రమ్ ద మ్యాన్ ఎట్ ద టాప్ టు ద లోయెస్ట్ మ్యాన్ వెర్టికల్లీ. ఇలా సంస్థ పైన టాప్ లెవెల్ మేనేజర్, ఇక్కడ జనరల్ మేనేజర్ ఉండొచ్చు, లేదా ఒక సిఇఓ ఉండొచ్చు, లేదా ఒక్కొక్క సంస్థలో అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని కూడా అనుకుంటాం. అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి చిట్ట చివరిలో ఉన్నటువంటి డిపార్ట్మెంటల్, ఎవరైతే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉన్నదో ఆ డిపార్ట్మెంట్కి ఎవరైతే హెడ్ ఉన్నారో అలాంటి డిపార్ట్మెంట్ హెడ్ వరకు, తిరిగి డిపార్ట్మెంట్ హెడ్ నుంచి ఒక సూపరింటెండెంట్ వరకు, తిరిగి సూపరింటెండెంట్ నుంచి అతని అసిస్టెంట్కి, తిరిగి ఒక అసిస్టెంట్ నుంచి అంటే ఫోర్మెన్ ఉంటారు, ఆ ఫోర్మెన్ నుంచి అతని క్రింద శ్రామికులు లేదా వర్కర్స్ ఉంటారు. ఇలా పైన ఎక్కడో ఉన్న ఒక సిఇఓ లేదా ఒక జనరల్ మేనేజర్ లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వారి దగ్గర నుంచి జనరల్ మేనేజర్, అలాగే డిపార్ట్మెంటల్ మేనేజర్, అతని కింద సూపరింటెండెంట్, అతని కింద అసిస్టెంట్, అతని కింద ఒక ఫోర్మెన్, వారి కింద శ్రామికులు, ఈ విధంగా అధికారము ప్రదానం చేయబడుతూ ఒక ప్రవాహ రూపంలో పైనుంచి క్రిందకు ఈ విధంగా నడుస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఉద్యోగస్తుల ప్రమోషన్లు కూడా ఒక స్థాయి నుంచి మరో స్థాయికి వెళ్ళటం జరుగుతుంది. సో ఉద్యోగస్తుల యొక్క ప్రమోషన్లు మనం చూసినప్పుడు వారికి కూడా క్రింది స్థాయిలో ఉన్నవాడికి పైకి ప్రమోషన్ ఇస్తారు, ఆ పైన ఉన్నవారికి ఇంకొక పైకి, ఈ విధంగా వారికి ఉన్నటువంటి అర్హతలు, వారికి ఉన్న అనుభవం దృష్ట్యా ఈ రకమైన ప్రమోషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. అందుకనే ఈ పద్ధతిలో అధికార రేఖ తిన్ననైనది మరియు ఊర్ధ్వమైనదిగా చెప్పుకోవచ్చు. అలాగే ఇక చూడండి, ఊర్ధ్వము అంటే పైనుంచి క్రిందకి చొచ్చుకొని వచ్చి అలా ఊర్ధ్వము. అలాగే డిపార్ట్మెంట్ వ్యవస్థలో ఏంటంటే ఇక్కడ వస్తువులను బట్టి కూడా, ఆ సంస్థ తయారు చేసే ప్రక్రియలను బట్టి కూడా వ్యాపార సంస్థని కొన్ని డిపార్ట్మెంట్లకు విభజిస్తారు. ఇన్నే డిపార్ట్మెంట్లు ఉండాలని అన్ని సంస్థలకు కూడా ఏ రకమైనటువంటి విభజన ఉండదు. కొన్ని సంస్థలకైతే కొన్నిట్లుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉదాహరణకు ఒక లెదర్ ఫ్యాక్టరీ చూసినట్లయితే మనం ఈ యొక్క సూట్ కేసులు, చెప్పల్స్ ఇటువంటివి తయారు చేసినటువంటి అది తోలుతో, అది లెదర్ ఫ్యాక్టరీ చూసినట్లయితే ఆ లెదర్ ఫ్యాక్టరీ బూట్లు, అలాగే సూట్ కేసులు, చెప్పల్స్ ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఈ సూట్ కేసులు తయారు చేసింది ఒక విభాగం అయితే, ఆ బూట్లు తయారు చేసేది ఒక విభాగము, చెప్పల్స్ తయారు చేసేది ఒక విభాగము. ఇలా ఒక డిపార్ట్మెంట్లు, ఒక సంస్థలో 2-3 డిపార్ట్మెంట్లు ఉండొచ్చు. వీరందరూ కూడా ఆ డిపార్ట్మెంట్ హెడ్కి చెప్పినట్లుగా వారి అనుమతి, వారి యొక్క నియంత్రణలో వీరు ఉంటారు. మరి వీటన్నిటికీ ఎవరు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ హెడ్కి కూడా వారందరిపైన మరొక హెడ్ ఎవరు, జనరల్ మేనేజర్ ఉంటాడు. అవకాశం ఉంటే జనరల్ మేనేజర్ పైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం, బిఓడి. సో వారైనా ఉండొచ్చు. ఇలా ప్రతి డిపార్ట్మెంట్కు ఒక డిపార్ట్మెంట్ మేనేజరు, అలాగే ఆ మేనేజర్ పైన ఒక జనరల్ మేనేజరు, వీళ్ళందరూ ఏం చేస్తారు, డిపార్ట్మెంట్ మేనేజర్ తనకి పైనుంచి ఆర్డర్స్ వస్తాయని ఎదురు చూస్తాడు. ఆ పైన తనకి జనరల్ మేనేజర్ ఉంటారు, వారు ఆజ్ఞలు ఇస్తారు, వారు ఆజ్ఞల ప్రకారం వీరు పనిచేస్తారు. మరి ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఏం చేస్తారంటే తన విభాగము సమర్థవంతంగా ఉండటానికి, లాభదాయకంగా సక్రమంగా పనిచేయడానికి అతడే మొత్తం బాధ్యత అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విభాగానికి కావాల్సినటువంటి వనరులు కానివ్వండి, ఆ విభాగానికి కావాల్సిన ఒక ప్లానింగ్ కావండి, అలాగే వాటికి ముడి పదార్థాలు కావండి, ఇతర అవసరమైన వస్తువులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారంటే ఆ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక వారికి ఒకవేళ సిబ్బంది కనుక అవసరమైతే, ఎందుకని ఆ డిపార్ట్మెంటు పని చేయడానికి మరొక సిబ్బంది అవసరం అనుకున్నప్పుడు వారు ఏం చేయాలి, ఇంకొక సిబ్బంది విభాగం ఉంటుంది కదా, వారికి ఒక అర్జీ పెట్టుకొని వారి దగ్గర నుంచి సిబ్బందిని తెచ్చుకోవాలి. వారికి ఆల్రెడీ శిక్షణ ఇవ్వబడి ఉంటే మరి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ శిక్షణ లేకపోతే తన దగ్గర ఏ రకమైనటువంటి ప్రక్రియ జరుగుతుందో దానికి అనుగుణమైనటువంటి శిక్షణని ఆ డిపార్ట్మెంట్ హెడ్ హెచ్ఓడి అక్కడ కొత్తగా నియమించబడినటువంటి సిబ్బందికి శిక్షణగా ఇవ్వాలి. ఎలా, వస్తుత్పత్తి,
వాటి అమ్మకాల వ్యవహారాలు ఏ విధంగా జరుగుతాయి, ఏ విధంగా చెయ్యాలి, ఇటువంటివన్నీ అతను పరిశీలించాలన్నమాట. అంతేకాకుండా ఈ శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో లెక్కలు ఏ విధంగా తయారవుతున్నాయో చూసి ఆ తయారయ్యే లెక్కలను కూడా అతను పరిశీలించవలసి ఉంటుంది. అలాగే తన విభాగము ఏదైతే ఒక విభాగం ఉందో ఆ విభాగము సెల్ఫ్ సఫిషియంట్ అంటే స్వయం సమృద్ధిగా ఉండేటట్లుగా ఈ డిపార్ట్మెంట్ హెడ్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కొన్ని సంస్థలలో ఇక్కడ ఈ రకమైనటువంటి వ్యవస్థా స్వరూపాన్ని కొంతమంది అడాప్ట్ చేసుకుంటారు. మరి అయితే రెండవ రకం ఏంటంటే వ్యవస్థా స్వరూపంలో ఫంక్షనల్ వ్యవస్థ. ఫంక్షనల్ వ్యవస్థ అంటే ఇందులో వ్యాపార సంస్థని విధుల ప్రాతిపదిక మీద విభజిస్తారు. ఇక్కడ గమనించండి, ఒక్కొక్క రకమైనటువంటి విధి ఒక్కొక్క రకమైనటువంటి సంస్థకు ఉంటుంది. ఆ విధంగా వ్యాపార సంస్థలో ఎన్ని విధులు ఉన్నాయో అంటే వ్యాపార సంస్థ నెరవేర్చవలసినటువంటి పనులని మనం విధులు లేదా ఫంక్షన్స్ అంటాం. ఆ ఫంక్షన్స్ ఆధారంగా ఇక్కడ కొన్ని విభాగాలను అయితే విభజించాలి. ఇక్కడ ఎలా అంటే మొట్టమొదటి ముడి పదార్థాలను కొనుగోలు చేయాలి, ఆ కొనుగోలు చేసిన వాటిని తీసుకొచ్చి ఒక చోట నిల్వ చేయాలి, మళ్ళీ అందులోంచి కొనుగోలు డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, అక్కడి నుంచి ఉత్పత్తి విభాగానికి వెళ్తుంది, ఉత్పత్తి విభాగం నుంచి తయారైన వస్తువు అమ్మకాల విభాగానికి వెళ్తుంది, అలాగే అక్కడ ఏంటంటే ప్రకటనల విభాగం ఉంటుంది. ఇలా మన సంస్థలో ఏ ఏ విధులు ఉన్నాయో మనం గమనించి ఆ విధులను ఒక ప్రాతిపదికగా చేసుకొని విభజించవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యాపార సంస్థలో కొనుగోలు ఉంటుంది, ఇప్పుడు చెప్పుకున్నాం కొనుగోలు విభాగము, అలాగే ఒక ఆర్థిక విభాగము, అలాగే ఒక అమ్మకాల విభాగము. ఈ విధంగా కొనుగోళ్ళు ఆర్థికంగా అమ్మకాల విభాగాలుగా 3 రకాల విభాగాలు అక్కడ విభజించవచ్చు. అయితే ప్రతి విభాగంలో కూడా ఒక వ్యక్తిని అయితే అక్కడ ఉంచాలి, వారిని మనం విభాగ అధిపతి అంటున్నాం. మరి ఈ విభాగ అధిపతికి ఏంటి, ప్రత్యేకమైనటువంటి నైపుణ్యంతో కూడినటువంటి అధికారి ఉండాలన్నమాట. ఆ విభాగాన్ని ఆ అధికారి పర్యవేక్షణలో ఉంచవలసి ఉంటుంది. అప్పుడే ఆ విభాగము సక్రమంగా, సమర్థవంతంగా, లాభదాయకంగా పని చేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు ఆ అధికారి తీసుకుంటాడు. అతనికి ఎప్పుడైతే అధికారం ఇచ్చామో అట్ ది సేమ్ టైం బాధ్యతను కూడా అతను కలిగి ఉంటాడు. ఆ రకంగా బాధ్యతలను అతను నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వ్యవస్థలో ఒక్కొక్క విభాగానికి మరి మిగతా విభాగాలతో ఏ సంబంధం లేకుండా అయితే ఉండదు. ఎందుకంటే ఒక విభాగము మిగతా విభాగానికి ఎంతో కొంత వాళ్ళకి ఒక రకమైన కోఆర్డినేషన్తో ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థలో ఒక విభాగము మిగతా అన్ని విభాగాలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఉదాహరణకి ముడి పదార్థాలు కొనుగోలు చేస్తాం, మరి ముడి పదార్థాల కొనుగోలు వాటితో అక్కడే ఉండదు, ఉత్పత్తి విభాగానికి అవసరం. ఇలా ఒక విభాగం యొక్క విధులు వేరొక విభాగానికి కూడా అవసరం కాబట్టి ఆ రకంగానే ఆ విభాగాధిపతి తనకు కావలసినటువంటి వ్యక్తులకు కావలసినటువంటి అన్ని రకాల బాధ్యతలను అమలుపరుస్తాడు. అలాగే ఒకవేళ కనుక ఏదైనా ఒక విభాగానికి సిబ్బంది అవసరము అనుకుంటే, మనకు ఆల్రెడీ సిబ్బంది విభాగం కూడా ఒక వేరేగా విభాగం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ట్రైన్డ్ పీపుల్ వాళ్ళ దగ్గర రిక్రూట్ చేసుకొని వారికి ట్రైనప్ చేసి వారికి తిరిగి అన్ని చోట్ల ఎక్కడ ఏ విభాగంలో ఎవరికైతే అవసరం ఉంటారో వారికి ఒక్కొక్క వ్యక్తిని ఉద్యోగులుగా ఇవ్వడం కూడా చేస్తారు. ఇది అలాగే ఒక కొనుగోలు విభాగాన్ని మనం తీసుకున్నామంటే దట్ పర్చేజ్ డిపార్ట్మెంట్, వారు ఏం చేస్తారు, ఉత్పత్తి విభాగానికి ఎంత ముడి పదార్థం కావాలి, అలాగే ఏవైనా పరికరాలు కావాలా, అలాగే ఏదైనా ఒక యాపరేటర్స్ పరికరాలు ఉంటాయి, అలాగే ఇంకేవైనా సలహాలు సూచనలు కావాలా, ఇవన్నీ కూడా వాళ్ళు అడిగి దానికి తగ్గట్టుగా కొనుగోలు విభాగము రెడీ చేస్తుంది. సో ఇలా ఒక విభాగంతో మరొక విభాగానికి విడదీయలేనటువంటి ఒక సమన్వయం అయితే అవసరము. అలాగే ఆర్థిక విభాగము, మరి ఆర్థిక విభాగము డబ్బులతో కూడినట్టుంది కదా, అన్ని విభాగాలకి ఇదే వెన్నుముక. కాబట్టి ఆర్థిక విభాగము మిగతా అన్ని విభాగాలకు ఏ ఏ వనరులు అవసరమో ఆయా వనరులను కొనుగోలు చేసి అక్కడ తీసుకొచ్చి ఉంచవలసినటువంటి బాధ్యత కూడా పట్టుకుంటుంది. సో ఇలా ఒక విభాగము మరొక విభాగాలతోటి విడదీరాని సంబంధాన్ని కలిగి ఉండి ఒక విభాగం మరొక విభాగం పైన ఆధారపడేటట్లుగా ఉంటే అప్పుడు ఆ సిబ్బంది ఆ రకమైనటువంటి వ్యవస్థ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే చూడండి, ఇక్కడ మనం గమనిస్తే లైన్ వ్యవస్థ అంటే ఇంతకుముందు చెప్పాము, ఫ్రమ్ టాప్ టు బాటమ్ అన్నాము. సో పైనుంచి క్రిందకి ఒక ఊర్ధ్వపు ముఖాభివృద్ధి అంటే దీనిలో అధికారం అయితే పయనిస్తుంది. ఇక్కడ కూడా ఆ విధంగానే ఉన్నది మనం గమనిస్తే. మరైతే లైన్ పద్ధతిలో ఏంటంటే
అక్కడ ఒకే శాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఒక వ్యక్తి పర్యవేక్షణలో చేస్తాడు. అంటే ఎన్ని రకాల పనులు ఒక శాఖకు అవసరమైన అన్ని రకాల వ్యవహారాలను ఒక వ్యక్తే పర్యవేక్షణ చేస్తాడు. కానీ ఈ ఫంక్షనల్ పద్ధతిలో ఏమవుతుంది, ఇతను ఒక వ్యక్తి అన్ని శాఖలకు సంబంధించిన ఒకే తరహా వ్యవహారాన్ని అతను చూసుకుంటాడు. ఉదాహరణకి వ్యక్తులు కావాలి, అలా వ్యక్తులు అంటే ఇక్కడ సిబ్బంది, అంటే సంస్థలో సిబ్బందిని మనం నియమించుకోవాల్సి వచ్చినప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకి వ్యక్తులు కావాలి. అలా వ్యక్తులు కావాల్సినప్పుడు ఈ యొక్క సిబ్బంది విభాగపు మేనేజర్ లేదా ఆ హెచ్ఓడి ఏమంటాడు, మీ విభాగానికి ఎంతమంది సిబ్బంది కావాలి అని ఆర్థిక విభాగాన్ని అడుగుతాడు, మీ విభాగానికి ఎంతమంది సిబ్బంది కావాలని కొనుగోలు విభాగాన్ని అడుగుతాడు, అలాగే ఉత్పత్తి విభాగాన్ని అడుగుతాడు, అలాగే ఒక ప్రకటన విభాగాన్ని అడుగుతాడు. కాబట్టి ఆ లైన్ వ్యవస్థకి ఇక్కడికి ఏంటంటే లైన్ వ్యవస్థలో ఒక వ్యక్తే అన్ని రకాలైనటువంటి వ్యవహారాలను చూసుకుంటాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి అన్ని రకాల వ్యవహారాలు కాకుండా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఒక రకమైన వ్యవహారాన్ని చూసుకుంటాడు. అది అలా మనం ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాన్ని మీరు గమనించవలసి ఉంటుందన్నమాట. సరే, ఎవరైనా వచ్చారేమో చూద్దాం ఒక నిమిషం. సరే, నెక్స్ట్ ఈ పద్ధతి ఎవరో మ్యూట్ పెట్టుకోండమ్మా. సమ్ పర్సన్ ఎవరో అన్మ్యూట్ చేయండి. అది అన్మ్యూట్ చేశారు, మ్యూట్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ పద్ధతి అంటే ఏది, ఫంక్షనల్. ఈ ఫంక్షనల్ వ్యవస్థను ఏదైనా ఒక సంస్థ కానీ ప్రవేశపెట్టుకుంటే అక్కడ ఈ క్రింది జాగ్రత్తలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫంక్షనల్ వ్యవస్థ ద్వారా ఆ సంస్థకు ఒక అనుకున్నటువంటి ఫలితాలు అయితే రావటం జరుగుతుంది. మరి ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, సంస్థ నిర్వహణ విధులన్నింటినీ సంపూర్తిగా విభాగాలుగా విభజించాలి. ఎన్ని పనులు ఉన్నాయో మనకంటే ఇక్కడ సంస్థకు, ఆ సంస్థ యొక్క నిర్వహణ విధులన్నింటినీ కూడా చక్కగా ఒకదానికొకటి ఇబ్బంది కలగకుండా దేనికదే అన్నట్లుగా విభజన చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా విభజన చేస్తే ఒక కాలు ఒక విభాగంలో ఇంకొక కాలు ఇంకొక విభాగంలో అన్నట్లుగా విభజన చేయకూడదు. పూర్తిగా ఒక రకమైనటువంటి విధి ఒక రకమైనటువంటి విభాగానికి అందజేసేటట్లుగా ఉండాలి. అంతేకాకుండా ఒక విభాగానికి కేటాయించిన పని మరో విభాగానికి కేటాయించబడేటట్లుగా ఉండకూడదు. దానివల్ల ఏమవుతుందంటే వారు చేస్తారని వీరు, వీరు చేస్తారని వారు, ఇక్కడ ఏమవుతుందంటే ఏ పని అయ్యే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి ఒక విభాగానికి కేటాయించిన పనిని మరో విభాగానికి కేటాయించకుండా జాగ్రత్త పడవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. లేకపోతే ఫంక్షనల్ వ్యవస్థలో మనం ఏ ఉద్దేశంతో అయితే ఫంక్షనల్ వ్యవస్థని మనం అడాప్ట్ చేసుకున్నామో ఆ ఉద్దేశం నెరవేరకపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, పరస్పర సంబంధము గల పనులను ఒక విభాగానికి అప్పగించాలి. ఇక్కడ గమనించండి, ఒకే రకంగా ఒకే పరస్పరమైన సంబంధమైన పనులు ఏమైనా ఉంటాయి. పరస్పర సంబంధం గల పనులు అంటే ఒకే తరహాలో పక్కపక్కన ఉండేటువంటి కొన్ని పనులు ఏమైనా ఉంటే వాటిని ఒక విభాగానికి అప్పగించాలి. మొదట ఒక రకమైన పని ఒక దగ్గర పెట్టి దాన్ని ఇంకో రకమైన పని ఆ చివరి ఇంకో డిపార్ట్మెంట్కి ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే పని పూర్తి కాకుండా మనకి జాప్యం జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఒక ఫంక్షనల్ వ్యవస్థ అనేది ఈ విధమైనటువంటి జాగ్రత్తలతోటే మెరుగైనటువంటి ఫంక్షన్ చేస్తుంది. అలాగే మనం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్లో మరొక ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఏంటంటే లైన్ మరియు స్టాఫ్. లైన్ మరియు స్టాఫ్ మనందరికీ తెలుసు. లైన్ ఇంతకుముందు నేర్చుకున్నాము, నిలువుగా టాప్ టు బాటమ్ ఉండేటటువంటి ఒక వ్యవస్థ అనుకుంటే, వారికి సలహాలు ఇచ్చేందుకు వారికి కుడి మరియు ఎడమల వైపు ఉండేటటువంటి ఒక క్షితిజ సమాంతర అంటే హారిజాంటల్గా ఉండే వ్యవస్థ మరొకటి, అదే స్టాఫ్ అంటాం. ఈ విధంగా వెర్టికల్గా ఉండేటటువంటి వ్యవస్థ లైన్ అయితే, వారికి సలహాలు ఇవ్వడానికి హారిజాంటల్గా ఏర్పాటు కాబడిన సంస్థ స్టాఫ్ అనమాట. ఇలా లైన్ మరియు స్టాఫ్ వ్యవస్థని మనం గమనించవచ్చు. ఇక ఇది పారిశ్రామికమైనటువంటి సంస్థలు పరిమాణం పెరిగే కొలది, అంటే సొంత వ్యాపారం నుంచి భాగస్వామి వ్యాపారం కానివ్వండి, భాగస్వామి వ్యాపారానికి ఒక కంపెనీ వ్యాపారాలు, ఇలా పరిమాణం పెరిగే కొలది, దట్ ఈస్ సైజ్ ఆఫ్ ది ఫర్మ్. అప్పుడు ఏమవుతుంది, లైన్ తరహా వ్యవస్థ కింద పనిచేసే డిపార్ట్మెంట్ మేనేజర్లు అన్ని కార్యకలాపాలమైన వారు పర్యవేక్షణ చేయలేకపోతున్నారు. అంతే కదా, ఎందుకంటే ఒక వ్యక్తి ఉంటాడు లైన్ వ్యాపార తరహాలో ఆ వ్యవస్థలో, అతడు కిందని 4-5 డిపార్ట్మెంట్లు ఉంటే వీళ్ళందరినీ కూడా అతను కోఆర్డినేట్ చేసుకోవడము కష్టమైపోతుంది.
కాబట్టి డిపార్ట్మెంట్లు పెరిగేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ మేనేజర్లని ఒకే ఒక వ్యక్తి లైన్ తరహా అధికారి అతను కంట్రోల్ చేయడం కష్టం. అందుకనే అన్ని వ్యవహారాల్లో ప్రవేశం ఉంటుంది కానీ వారికి దేనిలోనూ ప్రావీణ్యం ఉండక ఈ రకంగా వాళ్ళు కంట్రోల్ చేయలేరు. తద్వారా సామర్థ్యం వాళ్ళకి తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ కొంతమంది ఏంటంటే బంధుపక్షపాతము, వారి యొక్క బంధువుల్ని ఇక్కడ రిక్రూట్ చేసుకోవటము, అలాగే వారు చెప్పిన పని చెయ్యాలి, ఇంకే రకమైన నిర్ణయాన్ని అమలు చేయడానికి అవకాశం లేదు అనే ఒక నిరంకుశమైనటువంటి నిర్ణయాలు ఇవి ఏర్పడే అవకాశం ఉంది. మరి ఫంక్షనల్ వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఒక్క నిమిషం. ఫంక్షనల్ ఒకసారి ఎవరైనా వచ్చారనుకుంటున్నాను. అలాగే ఫంక్షనల్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రత్యేకీకరణ కొన్ని లాభాలు ఉన్నప్పటికీ వివిధ కార్యకలాపాల మేనేజర్ల మధ్య సమన్వయము సహకారము ఉండేవి కాదు. మరి ఫలితాలు సరిగ్గా లేని పక్షంలో అందుకు ఎవరు జవాబుదారి అంటే నేను కాదండి ఆ విభాగపు అధిపతి వలనే ఈ యొక్క సమస్య తలెత్తిందని, వాడంటే లేదంటే అతని వల్లనే సమస్య తలెత్తిందని, ఇలా ఒకరిపైన ఒకరు చాడీలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ రెండు పద్ధతుల్లో గల లోపాలను తొలగించడానికే లైన్ మరియు స్టాఫ్ వ్యవస్థ రూపొందించబడింది. ఏ రెండు పద్ధతులు? ముందు చెప్పుకున్నటువంటి ఒక పద్ధతి, తర్వాత ఫంక్షనల్ వ్యవస్థ. ఇలా మొట్టమొదటి ఈ రెండు రకాల పద్ధతుల్లో ఉన్న కొన్ని లోపాలను తొలగించడానికి ఇక్కడ లైన్ మరియు స్టాఫ్ అనే వ్యవస్థని రూపొందించారని చెప్పవచ్చు. లైన్ మరియు స్టాఫ్ వ్యవస్థలో తిరిగి రెండు రకాలైనటువంటి అధికారులు ఉంటారు. అందులో డిపార్ట్మెంట్ మేనేజర్లు లైన్ వ్యవస్థలో వలె జనరల్ మేనేజర్ ఆజ్ఞలకు లోబడి పనిచేస్తారు. అంటే ప్రతి డిపార్ట్మెంట్ మేనేజరు తన పైన ఉన్నటువంటి జనరల్ మేనేజర్ యొక్క ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తాడు. అతను ఇచ్చిన ఆర్డర్కి లోబడే ఇతను తన క్రింది స్థాయికి వారి చేత పని చేయించడం చేస్తాడు. మరి డిపార్ట్మెంట్కి సంబంధించిన వరకు వారికి సర్వ అధికారాలు కూడా ఎవరంటే డిపార్ట్మెంట్ హెడ్కి ఉంటుంది, ఆ పైన ఉన్నటువంటి జనరల్ మేనేజర్కి ఉంటుంది. అందుకనే వీరు సర్వ అధికారులు కలిగినటువంటి వ్యక్తులు. మరి ఈ రకమైనటువంటి జనరల్ మేనేజర్కి అప్పుడప్పుడు ఏ తరహా నిర్ణయాలు తీసుకోవాలో సలహాలు ఇవ్వటానికి ఒక నిపుణుల సముదాయం, దట్ ఈస్ బాడీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటాము. అంటే ఎక్స్పర్ట్స్ వ్యవస్థని వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా నిపుణుల సముదాయాన్ని మనం స్టాఫ్ అని పిలుస్తాము. అంటే లైన్లో ఉన్నటువంటి ఒక టాప్ లెవెల్ మేనేజర్ అనుకుంటే ఒక జనరల్ మేనేజర్కి తనకి అటు ఇటువైపున సలహాలు సూచనలు ఇవ్వటానికి వీలుగా ఒక బాడీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని అయితే నియమిస్తారు. వారిని మనం స్టాఫ్ అని అంటున్నాము. మరి వీరు పరిశోధనలు చేస్తారు. ఎవరు? ఈ యొక్క స్టాఫ్ చేసి సమాచారాన్ని సేకరిస్తారు. దానికి మంచి పథకాలు వేస్తారు, అంటే ప్లాన్స్ వేస్తారు. వేసి ఆ ప్లాన్స్ సక్రమంగా అమలు చేయాలి అంటే మనం అమూల్యమైనటువంటి సలహాలు ఇవ్వటానికి, అలాగే వీరు వేసిన ప్లాన్లో ఉత్తమమైన వాటిని లైన్ అధికారులు అమలు చేసేటట్లుగా వీళ్ళు చూసుకుంటారనమాట. సో మనం ఇంతకుముందు అనుకున్నాము, లైన్ అధికారులు స్టాఫ్ అధికారులు ఇచ్చినటువంటి ప్రతి సూచన, ప్రతి సలహాలను కూడా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, కానీ పాటించకుండా అయితే మాత్రం ఉండరు అని అంటాం. ఈ విధంగా స్టాఫ్ ఏం చేస్తారంటే సలహాలు ఇచ్చే హోదాలోనే ఉంటారు, కానీ వాళ్ళకి ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఇక్కడ కార్యనిర్వహణ, సంస్థను నడిపే రకమైనటువంటి వాళ్ళకి అధికారం అయితే ఉండదు. సంస్థ నడవడానికి కావాల్సినటువంటి సలహాను అయితే మాత్రం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకనే వారికి ఈ యొక్క స్టాఫ్ సిబ్బందికి కార్యనిర్వహణలో పాత్ర ఉండదు. శ్రామికుల మీద, లైన్ అధికారుల మీద స్టాఫ్కి ఏమాత్రం అజమాయిషీ ఉండదు. స్టాఫ్ ఇచ్చినటువంటి సలహాలను లైన్ అధికారులు పాటించవచ్చును, పాటించకపోవచ్చును. కాబట్టి సామాన్యంగా స్టాఫ్ ఇచ్చిన సలహాలను అయితే వాళ్ళు తోసిపుచ్చడం జరగదు. మరి బాగోదని చెప్పి ఒకటో రెండో వాళ్ళు అమలు జరుపుతారు. అయితే స్టాఫ్ అధికారులకి పూర్తిగా ఇదే చెయ్యాలి అనేటటువంటి పవర్ అయితే లేదనమాట. మరి ఎవరుంటారు ఈ స్టాఫ్ అధికారుల్లో అంటే ఒక ఇంజనీర్ ఉంటాడు, ఎక్స్పర్ట్స్ అనుకున్నాం కాబట్టి ఒక ఇంజనీర్ ఉంటాడు, ఒక కొనుగోలు నిపుణుడు ఉంటాడు, ఒక మార్కెటింగ్ నిపుణుడు ఉంటాడు, ఒక కెమిస్ట్ ఉంటారు, రసాయన శాస్త్రజ్ఞుడు. వీళ్ళందరూ అవసరమైన సందర్భంలో అవసరమైనటువంటి ఒక సలహాను కానీ సూచన కానీ ఇక్కడ లైన్ అధికారులకి ఇవ్వడం జరుగుతుంది. మరి లైన్ అధికారులు ఆ సలహా సూచనలు పాటించవచ్చు, పాటించకపోవచ్చు వారు. నెక్స్ట్ ఇందులో కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాటిని అయితే చూద్దాం. లైన్ వ్యవస్థలో వలె అధికార సోపానం ప్రత్యక్షంగా ఉంటుంది.
ఇక్కడ గమనించండి, లైన్ అధికారం యొక్క ప్రత్యక్షంగా ఎలాగా పైనుంచి పైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. వారి క్రింద ఒక జనరల్ మేనేజర్ ఉండొచ్చు. జనరల్ మేనేజర్ కింద ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు. అతని క్రింద ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఉంటారు. డిపార్ట్మెంట్ హెడ్ కింద ఒక ఫోర్మెన్ ఉంటారు. ఒక ఫోర్మెన్ కింద ఒక స్టాఫ్ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు, ఒక ఆర్డర్లో పైనుంచి వచ్చినటువంటి అధికార సోపానాన్ని ఉపయోగించుకుంటూ క్రింది వారి చేత పని చేయించుకుంటూ సంస్థ యొక్క లక్ష్యాల సాధనకు వీళ్ళు ముందుకు వెళ్తారన్నమాట. ఇది లైన్ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక అధికార సోపాన ప్రత్యక్ష పటం అని చెప్తాము. మరి స్టాఫ్ దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది, స్టాఫ్ అని పిలువబడే నిపుణుల సముదాయాన్ని మనం ఓన్లీ లైన్ అధికారులకు సహాయంగా నియమించడం జరుగుతుంది. అంతేగాని ఎటువంటి సందర్భంలో కూడా స్టాఫ్ స్వతంత్రంగా అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం అయితే లేదు. ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా ఒక అధికారం చెయ్యాలి అనుకుంటే వారిని లైన్ అనేటటువంటి వ్యవస్థలోకి మార్చితే తప్ప స్టాఫ్కి అధికార నిర్వహణ అనే యొక్క ఒక విధులు అయితే ఉండవు. అందుకని స్టాఫ్ని ఏమంటున్నాం మనం, పిలువబడే నిపుణుల సముదాయం అంటున్నాం. అదే స్టాఫ్ అని పిలుస్తాము. అటువంటి ఒక ఎక్స్పర్ట్స్ అన్నమాట వాళ్ళు, అంతే. నెక్స్ట్, స్టాఫ్ ఒక సలహాని ఇచ్చే పరిస్థితే ఉంటుంది, కానీ సలహా ఇచ్చాను కాబట్టి అది నువ్వు చెయ్యాలి అని ఒక నియంత్రణ చేసే పనివారి మీద అజమాయిషి చేసే అవకాశం అయితే ఉండదు. మరి ఈ రెండు రకాల ఆఫీసర్లు ఇందులో ఉంటారు అనుకున్నాం. ఏది, లైన్ అండ్ స్టాఫ్ వ్యవస్థలో. ఎవరెవరు, లైన్ స్టాఫ్ ఆఫీసర్స్ అండ్ లైన్ ఆఫీసర్స్ అని అనుకున్నాము. వీళ్ళు స్టాఫ్ ఆఫీసర్లు సలహాదారులు మరియు ఆలోచనాపరులు. ఓన్లీ థింక్ చేస్తారు, ఆలోచిస్తారు. సంస్థకి ఏ ఆలోచన అయితే బాగుంటుంది అనేటటువంటి ఒక సూచన అయితే చేస్తారు. కానీ వాటిని అమలుపరిచే బాధ్యత మాత్రం లైన్ ఆఫీసర్స్కి మాత్రం ఉంటుంది. వారు కార్యనిర్వహణకర్తలు, వారే పని చేయిస్తారు. దట్ ఈస్ డూయర్స్ అంటాం వాళ్ళని. వారి యొక్క పనుల ద్వారా సంస్థ ముందుకొని వెళ్తుంది, అంతే. నెక్స్ట్, అలాగే ఇక 4 ఎవరిని వచ్చారో చూద్దాం. అలాగే కమిటీ వ్యవస్థ. మనం ఇప్పుడు చెప్పుకున్నాం చూసారు, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్లో 4వది ఏంటంటే కమిటీ వ్యవస్థ. అంటే ఈ పైన చెప్పిన 3 వ్యవస్థలు కూడా ఒకే సంస్థలో ఉంటాయని చెప్పడానికి లేదు. ఏ సంస్థకు ఏ రకమైనటువంటి వ్యవస్థ సూట్ అవుతుందో వాటిని మాత్రమే వారు అడాప్ట్ చేసుకుంటారు అని చెప్పొచ్చు. ఇక్కడ కమిటీ వ్యవస్థ 4వది. కమిటీ వ్యవస్థ అంటే పరిపాలనా వ్యవహారాలను నిర్వహించడానికి ఒక ప్రత్యేకించబడి వ్యక్తుల సముదాయాన్ని మనం కమిటీ అంటాము. ఇక్కడ చూడండి, ప్రత్యేకించి సంస్థ యొక్క పరిపాలన వ్యవహారాలు ఏముంటాయో వాటిని నిర్వహించడానికి నియమించబడినటువంటి కొంతమంది వ్యక్తుల సముదాయాన్ని కమిటీ అంటాం. గుర్తుపెట్టండి, కంపెనీ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు. అందులో కొంతమంది ఒక 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 10 మంది కావచ్చు. వారికి ఒక హెడ్ ఉండొచ్చు. బట్ మన కమిషన్ అంటే ఒక వ్యక్తి యొక్క అది. ఇక్కడ ఈ పరిపాలన వ్యవహారాలు నిర్వహించడానికి మనం ఎవరినైతే వాడు వేసుకున్నామో ఆ కమిటీలోని వ్యక్తులు తమ అభిప్రాయాలను పరస్పరము ఒకరికొకరు తెలియపరుచుకుంటూ ఏ రకమైనటువంటి సూచన లేదా సలహా వ్యాపార సంస్థకు మంచి చేస్తుందో వాటిని వారు తెలియజేసుకుంటూ, ఏ వ్యవస్థను మనం అనుసరిస్తే, ఏ వ్యవస్థ అంటే ఇక్కడ మనం ఈ కమిటీ వ్యవస్థ అయితే బాగుంటుందా, లేదా ఫంక్షనల్ వ్యవస్థ అయితే బాగుంటుందా, లైన్ స్టాఫ్ వ్యవస్థ అయితే బాగుంటుందా అనేది వారు నిర్ణయించుకుంటూ, వివిధ శాఖల మధ్య, వివిధ శాఖలు అంటే ఏంటి, అనేక రకాలైనటువంటి మనం డిపార్ట్మెంట్స్ ఉంటాయని అనుకున్నాం కదా, అలాంటి డిపార్ట్మెంట్స్ యొక్క హెడ్స్ వారి మధ్య సమన్వయం ఉందా, సహకారాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారా లేదా, ఈ అన్ని విషయాలు కూడా వీళ్ళు అడిగి తెలుసుకుంటారు. అలాగే ఎక్కడైనా ఈ వివిధ విభాగ అధిపతుల మధ్య సహకారం లేకపోయినా, వారి మధ్య సరైనటువంటి సమన్వయం లేకపోయినా వెంటనే ఈ పై అధికారులు రంగంలోకి దిగి, ఎవరు పై అధికారులు అంటే ఇప్పుడు కమిటీ, ఈ కమిటీ అనేటటువంటి ఒక వ్యవస్థ ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. వీళ్ళు అందరినీ కూడా ఒక కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఆ సంస్థ సమర్థవంతంగా, సక్రమంగా, లాభదాయకంగా నడవాలి అంటే ఈ కమిటీ పెట్టిన లేదా కమిటీ చెప్పిన సూచనలు వాళ్ళు పాటించవలసి ఉంటుంది. అందుకని వివిధ శాఖాధిపతుల మధ్య సక్రమమైన సహకారం ఉన్న ఎడల అప్పుడు సమర్థవంతంగా ఆ పని అయ్యి ఏవైతే సంస్థ ధ్యేయాలను ఏర్పాటు చేసుకుందో ఆ ధ్యేయాల సాధనలో అప్పుడు విజయం సాధిస్తుంది అని చెప్పవచ్చును. అలాగే ఒక ఎగ్జాంపుల్ అయితే చూస్తే, ఒక విభాగ అధిపతి అంటే ఒక హెచ్ఓడి ఉంటారు మనకి. అతను తీసుకున్న నిర్ణయాలు ఆ హెచ్ఓడి
దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ విభాగాన్ని తప్పకుండా ప్రభావితం చేస్తుంది. ఎలా? మనం ఒక వస్తువు స్వరూపాన్ని ఒక ప్రొడక్షన్ మేనేజరు స్వల్పంగా మార్చాలి అని అనుకున్నాడు. వెంటనే తన క్రింద ఉన్నటువంటి తన సేల్స్ మేనేజర్కి నచ్చచెప్పి, ఏమయ్యా ఈ ప్రోడక్ట్ ఇలా తయారు చేస్తున్నాం కదా, దీంట్లో కొద్ది భాగం మనం మార్చినట్లయితే, చిన్న మార్పు ఉన్నట్లయితే బాగుంటుందని అతనికి నచ్చచెప్పి, పరిణామాలు ఎలా ఉంటాయో కూడా అతనితో డిస్కస్ చేస్తే, అప్పుడు ఆ సేల్స్ మేనేజరు ఓకే సార్ మీరు అన్నట్టుగానే చేద్దామని చెప్పి ఆ వస్తువు యొక్క నమూనాను మార్చడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఒకవేళ కనుక ఆ వస్తువు నమూనాను మార్చి మార్కెట్లోకి రిలీజ్ చేస్తే అప్పుడు అమ్మకాల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ సేల్స్ మేనేజరు ఊహిస్తాడు. అదే వాళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్కి వస్తుందన్నమాట. సరే, ఆ డిస్కషన్ కొట్టి ఏది బాగుంటుందో అప్పుడు వారిద్దరు కూడా ఆ కోఆర్డినేషన్ చేసుకొని బాగున్న దాన్ని వాళ్ళు చేస్తారు, లేకపోతే నియంత్రణ చేసుకుంటారు. ఇలా ఒక సమర్థవంతమైన నిర్వహణను సాధించడానికి ఒక నిపుణుల కమిటీ లేదా కమిటీ పద్ధతి అనే వ్యవస్థను రూపొందించడం జరిగింది. సో కొంతమంది ఏం చేస్తారంటే ఒక కమిటీని నియమించుకొని ఆ కమిటీ ద్వారా అన్ని విభాగాలు పనిచేసేటట్లుగా ముందుకు ఒక వ్యవస్థను రూపొందిస్తారు. సో ఇది 4వ వ్యవస్థ. వేరియస్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్లో 4వది ఏంటది? కమిటీ వ్యవస్థ. మరి అలాగే ఈ వ్యవస్థలో విభాగాలలో ఉన్నటువంటి అలాగే ఏ విభాగానికి సంబంధించిన మేనేజరు ఆ విభాగం వరకు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విభాగాలకు చెందిన మేనేజర్లంతా కూడా ఒక కమిటీగా ఏర్పడేటట్లుగా వాళ్ళు అంటే ఒక్కొక్క విభాగం నుంచి ఒక్కొక్క వ్యక్తిని తీసుకొని వారిని ఆ కమిటీలో మేనేజర్లుగా వేసి వారి నుంచి ఒక వ్యక్తిని మనం నిర్ణయం చేయమని చెప్పి ఆ నిర్ణయాలను అమలు పరిస్తే బాగుంటుందన్నమాట. అలాగే ఈ కమిటీకి సాధారణంగా ఒక జనరల్ మేనేజర్ని పెట్టి అతన్ని అధ్యక్షునిగా వ్యవహరించమని అంటాం. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో నుంచి వచ్చినటువంటి మేనేజర్లు సో ఈ యొక్క జనరల్ మేనేజర్ గారు ఇచ్చినటువంటి సలహాలను పాటించి వారు ముందుకి తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని వారి ఏకవాక్యత మీద నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఏకవాక్యత అంటే ఎవరు? జనరల్ మేనేజర్ గారు అతని యొక్క చేతుల మీదుగా అతని ఏ మాట అంటే ఆ మాట యొక్క నిర్ణయమే అక్కడ అమలు జరుగుతుంది. అయితే ఈ క్రింది సందర్భాలలో కమిటీలు ఉపయోగపడతాయి. అంటే మనం ముందే అనుకున్నాము, అన్ని చోట్ల కమిటీలు అనేవి ఉపయోగం ఉండవు. కొన్ని సంస్థలకు మాత్రమే కమిటీ అనేది సో దృఢమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటానికి రకరకాలైనటువంటి సమాచారం అవసరమైనప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఈ యొక్క కమిటీ అవసరపడుతుంది. అంటే ఏంటంటే ఒకే ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుని దానికి రకరకాల సమాచారాన్ని అందజేయవలసి వచ్చినప్పుడు కమిటీ అనేది వ్యవస్థ బాగుంటుంది. అలాగే ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి అనేక మంది వ్యక్తుల ఆలోచన కావాల్సి వచ్చినప్పుడు, ఎందుకంటే కొన్ని నిర్ణయాలు ఒక వ్యక్తి చేతుల మీదుగా తీసుకోవడం అనేది కష్టం. కాబట్టి అనేక మంది కమిటీలో సభ్యులుగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా చక్కటి ఆలోచన చేసి ఆ నిర్ణయానికి వస్తారు. అలాంటి సందర్భాల్లో కమిటీ అనేది అవసరమని చెప్పుకోవచ్చు. అలాగే సమన్వయం కోసము 2 లేదా 3 విభాగాలు ఉంటే వాటి కార్యకలాపాలను మనం సమిష్టిగా ఒక దగ్గర కూర్చొని సమీక్షించాలి. అంటే రివ్యూ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఈ కమిటీ వ్యవస్థ ఉపయోగపడుతుంది. మరి కమిటీ వ్యవస్థ విజయవంతంగా పనిచేయాలి అంటే దానికి అవసరమైనటువంటి పరిస్థితులు ఏమిటి అనేది చూద్దాం. ముందుగా కమిటీకి అప్పగించే వ్యవహారాలను సముచితంగా ఎంపిక చేసి ఖచ్చితంగా మనం నిర్వచించుకోవాలి. అంటే కమిటీకి ఏ రకమైనటువంటి వ్యవహారాలు అవసరము అనేది మనం నిర్ణయించుకొని దానికి అవసరమైనటువంటి వాటిని ఖచ్చితంగా మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కమిటీలో సభ్యులు ఎవరైతే కమిటీలో సభ్యులు ఉంటారో వారు సాధ్యమైనంత తక్కువగా ఉంటేనే మంచిది. ఎందుకనంటే మంది ఎక్కువైతే మనకి మఠానికి చెట్టు అనే ఒక సామెత ఉన్నది కదా, ఆ విధంగానే ఇక్కడ కూడా సభ్యులు ఏకతాటిగా ఒకే రకమైనటువంటి నిర్ణయం మీదకి
రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏకత్రాటిగా ఒక నిర్ణయానికి రావటం అనేది ఎక్కువ టైం పట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ మంది ఒకరికొకరు వారు సమన్వయపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సభ్యులు ఎక్కువైపోతే వారి మధ్య చర్చలు సుదీర్ఘంగా సాగి నిర్ణయం అయితే లేట్ అయిపోతుంది, అంటే ఆలస్యం అవుతుంది అనమాట అది. అలాగే వ్యక్తిగత అభిప్రాయాలకు సభ్యులు ప్రాముఖ్యం ఇవ్వరాదు. వారికి సొంత ఎజెండా ఏదైనా ఉండొచ్చు అందులో కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులకి. కాబట్టి అలాంటి సొంత ఎజెండాకి వాళ్ళు ప్రాముఖ్యం ఇవ్వకుండా సంస్థపరంగా సమిష్టిగా ఆలోచన చేస్తే అది మంచిగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే డి, సభ్యులు చర్చలలో చురుకుగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా పాల్గొనవలసి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ అభిప్రాయ ప్రకటనలో జనరల్ మేనేజర్ భయపడి వాళ్ళకి అభిప్రాయాన్ని బయటికి చెప్పకుండా మిగతా సభ్యులందరూ చల్లగా చక్కగా అంటే ఉండిపోతే అది ఒక వ్యక్తి యొక్క ఆలోచన అని ఉంటుంది. అప్పుడు అలాంటప్పుడు కమిటీ వేస్ట్ అవుతుంది. కాబట్టి కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరికి భయపడకుండా నిర్మోహమాటంగా, చురుకుగా, నిర్భయంగా ఉండాలని చెప్పవచ్చు. అలాగే సభ్యులు చేసినటువంటి విమర్శలను కూడా జనరల్ మేనేజరు అన్నిదా భావించకూడదు. వీడేంటి చెప్పడము అనేది అనుకోకూడదు. సరే, ఒక మంచి విషయం అయితే ఆయన చెప్తున్నాడు కదా అని మనం ఆలోచించవలసి ఉంటుంది. తర్వాత సభ్యులందరూ కూడా సమానమైన హోదాలో ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఒక జనరల్ మేనేజరు కాస్త తెలివైన వ్యక్తి, కాస్త ఎక్కువ చదువుకున్న వారికి లేదా అనుభవం ఎక్కువ ఉన్నవారికి ఇస్తే సరిగాని మిగతా సభ్యులందరూ కూడా సమానమైనటువంటి హోదాలో ఉండే వ్యక్తులైతే వారి యొక్క మాటలకు అక్కడ అవకాశం ఉంటుంది. అలాగే ఒక కమిటీ సమావేశం తేదీని, అలాగే చర్చ చేయవలసినటువంటి ఆ ఎజెండాను సభ్యులకి ముందుగా తెలియజేయాలి. మనం ఏ రోజు మీట్ అవుతాము, అక్కడ మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలు ఏమిటి అనే విషయాల్ని మనం తెలియజేయాలి. అవసరమైనటువంటి సమాచారాన్ని అందజేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఒక సంస్థలో ఏ రకమైనటువంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని మనం అమలు చేస్తే బాగుంటుంది అనే దాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. సో ఈ 4 రకాలైనటువంటివి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి స్టూడెంట్స్ మీరు ఇది బాగా నోట్ చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి 4 సంస్థలు తిరిగి మళ్ళీ మనకి ఒక 5 మార్కుల ప్రశ్నగా కూడా రావడానికి అవకాశం ఉంది. ఒక్కోసారి కమిటీ వ్యవస్థ అని 5 మార్కులు అడగవచ్చు, అప్పుడు ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలు రాయాలి. ఒక్కోసారి లైన్ మరియు స్టాఫ్ వ్యవస్థ అని ఇవ్వచ్చు, అది రాయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఫంక్షనల్ వ్యవస్థ అని ఇవ్వచ్చు. కాబట్టి ఈ 4 మీరు బాగా చదివినట్లయితే తిరిగి వీటిని మనం 5 మార్కుల ప్రశ్నలుగా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. కాబట్టి ఇది చదివినట్లయితే అటు 10 మార్కులకు రావచ్చును, మళ్ళీ 5 మార్కులు కూడా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని బాగా చదవండి. సో అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే జాగ్రత్తగా చూడండి. అర్థం కాని ప్లేస్లో ఏదంటే చెప్తాను మళ్ళీ. సో ఫస్ట్ వన్ డిపార్ట్మెంటల్ వ్యవస్థ. ఇది కూడా మనకి 5 మార్కులు అడగడానికి అవకాశం ఉంటుంది, డిపార్ట్మెంటల్ వ్యవస్థ అని. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడితో మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడితో నా ప్రజెంటేషన్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ అవర్ ఉన్నది కాబట్టి మీరు కూడా డౌట్లు ఏమైనా ఉంటే ఒకసారి నేను షేర్ చేస్తాను, చూసుకోండి వాళ్ళకి. సో అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో మళ్ళీ నేను ఆల్రెడీ ఎగ్జామ్స్ డేట్ అది ఎప్పుడో కూడా మీకు పెట్టాను. ఆగస్టు 5వ తేదీ నుంచి ఎగ్జామ్స్ అని మీకు తెలుసు. కాబట్టి వ్యక్తులందరూ బాగా చదవటం అది చెయ్యండి. అంతేకాకుండా ఇక్కడ వారి యొక్క డేటా డీటెయిల్స్ కూడా కాలేజీలో అడుగుతారు, రెడీగా పెట్టుకోండి. సో ఎవరు వస్తున్నారో వారికి మాత్రమే హాజరు ఉంటుంది. హాజరు ఉన్న వారికి అక్కడ పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంకా చెప్తాము. ఇప్పుడే ప్రిన్సిపల్ గారితో మీటింగ్ ఉంది. మీటింగ్ ఉన్నాక మీకు చెప్పడం జరుగుతుందమ్మా. సరే.